విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. విశ్వాసము లేకుండా ఆ ఉగ్రతను తప్పించుకోవడం అసాధ్యము. విశ్వాసము లేకుండా మన జీవితంలో అద్భుతాలు చూడలేము. ఈ రోజు నా జీవితంలో అద్భుతం జరగట్లా, వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి, వీళ్ళ జీవితంలో జరుగుతున్నాయి అనుకుంటున్నావు కదా. లోపం ఎక్కడుందో తెలుసా? నీ అల్ప విశ్వాసం. లోపం ఎక్కడుందో తెలుసా? నీవు నిశ్చయముగా ఆయన మీద విశ్వాసాన్ని కలిగి లేవు. విశ్వాసం ఉండడం చాలా కష్టం, కానీ నిలబడాలి. అందుకే తిమోతితో అన్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు తిమోతే. ఏమన్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నీ పరుగును తుడిమిట్టించు. విశ్వాసములో పోరాడాలి. రాహాబు అనే వేశ్య విశ్వాసంలో పోరాడండి. రాహాబు అనే వేశ్య ఎవరండి? వేశ్య. వేశ్యకు డబ్బులు ఎక్కువ వస్తాయా? మంచి ధనం, మంచి కారు, మంచి బంగ్లా అన్నీ ఉంటాయి, అవునా కదా? అలాంటి ఒక వేశ్య, మంచి గృహం ఉన్న వేశ్య ఏం చేసింది? దేవుని ప్రజలను దాచి, దేవుని ప్రజలకు ఏ హాని కలగకుండా చూసుకున్నందుకు దేవుడు ఏం చేశాడు? తన కుటుంబాన్ని రక్షించాడు. ఎలా రక్షించాడంటే ఒక విశ్వాసం. అయ్యా, మీ దేవుడు ఐగుప్తులో చేసిన అద్భుతాలు నాకు తెలుసు, నా చెవిని పడ్డాయి. చెవిని పడితే అందరు నమ్ముతారా? ఈరోజు వాక్యాలు అన్ని చోట్ల వినపడతాయి, నమ్ముతారా? 2 మేకులు పిక్కలేకపోయాడయా మీ దేవుడా? వస్త్రాలు పంచుకున్న దేవుడు మీ దేవుడా? మీ దేవుడు చచ్చిపోయాడు, ఆయన మమ్మల్ని ఎలా కాపాడతాడే అంటున్నారు ఈ రోజున. అలాంటి సందర్భంలో ఆవిడ ఒక వేశ్య అయ్యుండి దేవుడు గొప్పవాడని నమ్మి ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడని 10 తెగుళ్ళ చేత వాళ్ళని విడిపించాడని నమ్మింది. ఆ నమ్మకాన్ని బట్టి రక్షింపబడింది ఆమె. హల్లెలూయా. ఆ నమ్మకాన్ని బట్టి ఆమె ఏమైపోయింది? ఆ ప్రాంతంలో ఉన్న ఏళ్లతో పాటు వచ్చేస్తుంది, దేవుని ప్రజలతో, దేవుని సంఘంతో నడుస్తుంది, దేవునితో నడుస్తుంది. తన ప్రవర్తన మార్చబడింది, తన వేష సంబంధమైన క్రియలు మార్చబడ్డాయి, తన జీవితం బాగుపడింది. సల్మాన్ అనే ఒక రాజు ఆమెను చూశాడు. ఆహా, ఈమె ఎంత సౌందర్యంగా ఉంది, ఈమె ప్రవర్తన ఎంత సౌందర్యంగా ఉంది, ఈమె జీవిత విధానం ఎంత బాగుందని చెప్పి ఆమెను వివాహం చేసుకున్నాడండి. ఆమె ద్వారా బోయేజ్ వచ్చాడు. బోయేజ్ ద్వారా ఎవరు వచ్చారు? క్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆమె హల్లెలూయా. ఒక వేశ్య విశ్వాసం చూడండి. ఒక వేశ్య విశ్వాసించినప్పుడు తన కష్టాన్ని తను కోల్పోవాలి, తెలుసా? తన ఆర్థిక పరిస్థితి మార్చబడతాడు. అయినా సరే ఏమనుకున్నాడు మన మోషే గారు ఏమనుకున్నారండి? ఐగుప్తు ధనమున కంటే దేవుని నిమిత్తం ఎంత మేలు అనుకున్నాడు. కాబట్టి ఆయన ధనాన్ని ప్రేమించలా, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి అతను నీతిమంతులుగా తీర్చబడ్డాడు.